హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ అనమాట. మొత్తం అన్ని బోగీలు ఏసీయే ఉంటాయండి. నార్మల్ ఏమి ఉండవనమాట. మేమైతే ఇది ఎక్కి హైదరాబాద్ వెళ్తున్నామండి. మార్నింగ్ దిగిన తర్వాత మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మా వాళ్ళు ఉండే ఏరియాకి వెళ్తున్నాము. మా పిల్లలు ఉండేది మాదాపూర్ అనమాట. హైదరాబాద్ అనగానే నాకు మమతా సిస్టర్, అలాగే రాధిక సిస్టర్ గుర్తొచ్చారండి. కనిపిస్తారని చూసేదాన్ని. ఎక్కువ మాదాపూర్ అనగానే రాధిక సిస్టర్ ఎక్కువ వీడియోస్ తీసేవారు కదా! అక్కడే ఉంటారనుకుంటా కదా! ఎక్కువ గుర్తొచ్చేవారు అక్కడ ఉన్నప్పుడు. అయితే ఇంటికైతే వచ్చేసామండి మేము. ఇదే మా వాళ్ళు ఉండే ఇల్లు. ప్లాట్ తీసుకున్నారు పిల్లలిద్దరూ. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ప్లాట్ తీసుకున్నారనమాట. రెంట్లు అయితే చాలా ఎక్కువ అండి అక్కడ. 30,000 ఇది. బ్యాచిలర్స్ కదా, నీట్‌గానే ఉంచుకున్నారు ఇల్లైతేని. తర్వాత రోజు మా చిన్నోడు పార్క్ తీసుకెళ్ళాడండి, జూ పార్క్‌కి. నెహ్రూ జూ పార్క్‌కి వెళ్ళామనమాట. ఇది ఎంట్రన్స్. టికెట్ తీసుకోవాలి పక్కనే. టికెట్ తీసుకొని మేము ఎంటర్ అవుతున్నాము. ఆ రోజైతే వర్షం వచ్చేసిందండి. స్టార్ట్ అయిన తర్వాత అక్కడే 1 అవర్ దాకా మేము కార్లోనే ఉండిపోయాము. బయటకు రావడానికి కూడా లేదనమాట. అంత పెద్ద వర్షం వచ్చింది. ఇదిగోండి స్టార్టింగ్‌లో ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్‌లో. పార్క్ అయితే చాలా బాగుందండి. మీకు చూపిద్దాం అనేసి వీడియో తీశాననమాట. ఎవరు స్కిప్ చేయకండి. చాలా మంచి మంచి వ్యూస్ అయితే చూపిస్తాను మీకు ఈ వీడియోలో. లెంతీ వీడియో కదా అనుకోకండి. ఎక్కువ వ్యూస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళాము. ఆ ఏరియాస్ అన్నీ చూపిద్దామని వీడియో చేశాను. ప్రతిదానికి ఇక్కడ టికెట్ తీసుకునే వెళ్ళాలి. లోపల బౌన్స్లో ఉంటాయన్నమాట జంతువులన్నీ కూడా. ఇవైతే ప్యారెట్స్ అండి. ఇవైతే ఫ్రీగానే చూడొచ్చు. ఇటు పక్క ఉంటాయన్నమాట బర్డ్స్ అన్నీని. చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయండి. వాటి పేరు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు మనకి. సండే కదా, చాలా రష్గా అయితే ఉంది పార్క్ అంతా కూడా. చాలామంది లంచ్ తెచ్చేసుకుని అక్కడే చేయడం అలా చేశారనమాట. మేమైతే 3 అలా అయిపోయింది మేము పార్క్ వెళ్ళేసరికి. అన్ని రకాల బర్డ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. వాటి పెట్టిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా అక్కడ పెట్టారనమాట. అవేంటనేది. ఇలా ఈ బర్డ్స్ అన్నీ తీసుకుంటూ ఇలా బయటకు వచ్చేసాను. బయటైతే వ్యూ చూడండి చాలా బాగుంది. ఈగిల్ అనమాట ఇది. ఆ తర్వాత మేము ట్రైన్ టికెట్ తీసుకున్నామండి. ట్రైన్ ఎక్కుదామని అలా అటువైపు వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ట్రైన్ అయితే ఎక్కేసామండి మేము. ఈ ట్రైన్లోంచి మళ్ళీ నేను ఇటుపక్క వ్యూ అంతా తీసాను అనమాట. ఈ పక్కన ఇలా అంతా నిలబడి ఉన్నారు. ఇటుపక్క మళ్ళీ మనకి కొన్ని జంతువులు అయితే కనిపించాయి. ఈ గ్రౌండ్ అంతా కూడా లేళ్ళు అవి కూడా తిరుగుతున్నాయి అనమాట. తర్వాత జిరాఫీ చూడండి మేత మేస్తుంది. బయట అయిపోయిందండి. మేము పార్క్ బయటకు వచ్చామన్నమాట. అక్కడ బొమ్మలు అవి అమ్ముతున్నారు. తర్వాత మళ్ళీ మేము కార్ ఎక్కి ఓల్డ్ సిటీకి వెళ్ళాము. అక్కడి నుంచి బిర్లా మందిర్, అలాగే సెక్రటేరియట్కి వెళ్ళామన్నమాట. బిర్లా మందిర్ దగ్గర అయితే చాలా బాగుందండి. నాకైతే నచ్చింది వ్యూ. ఎక్కువసేపు అక్కడే ఉండిపోయాము. ప్రతి చోట కూడా చాలా రష్ అయితే ఉన్నదండి. కార్ తీయడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇదిగోండి సెక్రటేరియట్ అనమాట. ఇది చాలా బాగుంది.
ఈవినింగ్ అయితే లైట్లు అవి వేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి అది. అది రోడ్ క్రాస్ చేస్తే మనకి చాలా ఎక్కువ రష్గా ఉందన్నమాట. రోడ్ క్రాస్ చేయలేము, అంత బిజీగా ఉంది ఆ రోడ్డు. తర్వాత ఇక్కడ మేము మళ్ళీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. లోపల ఏంటంటే హుస్సేన్ సాగరు. ఇటువైపు నుంచి ఇలా లోపలికి వెళ్ళాము. ఇదిగోండి ఇది హుస్సేన్ సాగర్ అనమాట. ఇక్కడ ఏంటంటే స్పీడ్ బోటు, అలాగే నార్మల్ బోట్ ఇవన్నీ కూడా బోట్ షికార్ అయితే ఉంది. ఎంజాయ్ చేయొచ్చు బాగా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కొంచెం సేపు అక్కడ ఉండి మేము మళ్ళీ తిరిగి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇదిగోండి రెస్టారెంట్ ఉంది, అమోఘం అనే రెస్టారెంట్ నుంచి మేము బయటకు వచ్చాము. ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి ఇదిగోండి డబల్ డెక్కర్ బస్సు అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మేము కార్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఇది హైటెక్ సిటీ అనమాట. కేబుల్ బ్రిడ్జ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా, నైట్ అయిపోయింది, అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించిందండి నైట్ టైము. ఇదంతా కేబుల్ బ్రిడ్జ్ అనమాట, హైటెక్ సిటీ. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ తర్వాత ఇక్కడ వ్యూ బాగుందనేసి ఇక్కడ ఆగామన్నమాట. మా చిన్నోడు ఆఫీస్ ఇక్కడేనండి, అక్కడ ఆగాము. ఇంక ఇదంతా చూసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఆ తర్వాత రోజు మేము మళ్ళీ నిజాంపేట, అలాగే గాజుల రామవరం వెళ్ళాము. అప్పుడు ఆ వ్యూ తీసానమాట. అక్కడైతే చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే ఉన్నాయండి. ఇదిగోండి ఈ హాస్పిటల్ అనేది మాకు వెళ్ళేటప్పుడు కనిపించింది, యశోద హాస్పిటల్స్. తర్వాత మా వాళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పైనుంచి ఈ వ్యూ అనేది తీసానమాట ఈ వీడియో. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. పక్కన కొండలు బద్దలు కొట్టి మరీ కట్టేస్తున్నారండి ఈ అపార్ట్మెంట్స్. ఇంకా చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట. చాలా గోల కింద ఉండేదండి, డిస్టర్బెన్స్గా ఉండేది. వాటి పక్క అయితే చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు చూపిద్దాం అన్నట్టు వీడియో తీసానండి. ఓకే అండి, నా వీడియో అంతా చూసినందుకు అందరికీ థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.